నమస్తే. నమస్కారం. మీ పేరు? లింగారెడ్డి. ఇప్పుడు మీరు మోడగాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఎప్పటి నుంచి పార్టీలు ఉన్నారు అనుభవం? మేము ఇంచుమించు 3 టర్ముల నుంచి ఒక 15 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంది. మేమే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 2 టర్మ్ తర్వాత మీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మీ ప్రభుత్వం చేస్తున్న పథకాల పట్ల ప్రజలు మీతో ఏమంటారు? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం చేసే పథకాలు హామీలు ఇచ్చినాయి. ఒకటి ఫస్ట్ ఉచిత బస్సు ఇస్తామన్నారు, వాగ్దానం నెరవేర్చారు. రెండోది గ్యాస్ కూడా ఇచ్చేసి, మళ్ళీ తర్వాత ఏది గ్యాస్ అయిన తర్వాత ఇప్పుడు రుణమాఫీ అనేది పెద్ద ప్రక్రియ. రుణమాఫీ అంటే ఇంతకుముందు ఏ గవర్నమెంట్ కానీ 2 లక్షల రుణమాఫీ ఏం చేయలేదు. ఇప్పుడు ప్రక్రియ లేదని ఫస్ట్ విడతల ₹1,00,000 రుణమాఫీ చేశారు. రెండోది తర్వాత మొన్న 30 డేస్ అంటే ఈ నెల ఆఖరుకు, తొలి నెల ఆఖరుకు 1,50,000 రుణమాఫీ లిస్ట్ వచ్చేసింది, అందరికీ వాడుతుంది. తర్వాత ఈ 15 ఆగస్టు మొత్తం కంప్లీట్ అండ్ కట్ ఆఫ్ డేట్ పెట్టింది కాబట్టి సీఎం అన్నదాన్ని నెరవేరుస్తుంది. సీఎం గారి పనితీరు ఎట్లుంది? పనితీరు మీద మీకు ఎట్లా? సీఎం గారి పని పర్ఫెక్ట్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఆకర్షితులై రైతులంతా ఉత్సవాలు చేసుకుంటున్నారు. మంచి సీఎం అంటే ఇప్పుడు మాత్రమైతే సీఎంకు ఎవ్వరు కూడా నేను నా సర్వీస్లో కూడా ఇటువంటి సీఎం చూడలేదు. యువ నాయకుడు, మంచి టాలెంట్ పర్సన్. అయితే ప్రతిపక్షాలు అనే వాదన ఒకటి ఏంటంటే, రైతు మొన్నటిదాకా రుణమాఫీ జరిగిన దాని మీద 80% నుంచి 90% మేమే చేసినాం రుణమాఫీ. ఇప్పుడు కాస్త కూస్తున్న రుణమాఫీ చేసి మొత్తం మేమే చేసినామని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పుకుంటుంది అనేది వాళ్ళ విమర్శ. దాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? గత పోయిన సంవత్సరంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పేసి లాస్ట్ వరకు చేస్తామని చెప్పేసి అడపదడప అంటే మా విలేజ్లో అనుకున్నాము ₹1,00,000 లోన్ ఉంది. 3 మాఫీ అయింది. మిగతా వాళ్ళకు ఎలాంటివి కాలేదు. అప్పటికి ఎలక్షన్ కూడా వచ్చేసింది. లాస్ట్ మూమెంట్ కూడా చేయలేదు, ఏం చేయలేదు. పోయినసారి ఫస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫస్ట్ అధికారంలోకి వచ్చినప్పుడు రుణమాఫీ చేస్తామని 25 అట్లా 4-5 సార్లు దాకా చేసేది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేయలేదు. అయితే మన నియోజకవర్గం ముందు నుంచి వెనుకబడ్డ నియోజకవర్గం, బాగా వెనుకబడింది. ఇప్పుడు దీన్ని డెవలప్ చేయాలంటే ఎటువంటి చర్యలు చేపడితే బాగుంటుంది? ఇక ఇప్పుడు ఈ నియోజకవర్గం డెవలప్మెంట్ చేయాలనుకుంటే 22 ప్యాకేజ్ ఉందా? అవును, 22 ప్యాకేజ్ తీసుకొచ్చి అప్పుడు వైఎస్ రాజశేఖర్ పీరియడ్లో కానేత చేవలు ఏదైతే పెట్టి దాన్ని పునరుద్ధరించినప్పుడే మనకు కొంచెం అంటే మెరుగుపడ్డ వల్ల అవుతాం. ఎన్ని ఇచ్చినా కానీ మనకు గ్రౌండ్ వాటర్ లేదు కాబట్టి వాటర్ సోర్సెస్ ఎక్కువైతాయి, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, చెరుకుంటలో నీళ్ళు వస్తాయి. మనకి ఎలాంటి ఇక ప్రాజెక్టులు లేవు కాబట్టి ప్రాణహిత చేయాలను పునరుద్ధరిస్తే 22 ప్యాకేజీ 22 ప్యాకేజీ అభివృద్ధి చేయాలి. ఇంకా గ్రామాలలో కానీ మన వీటిలలో కానీ మేజర్గా ఉన్న సమస్యలు ఏంటి? గ్రామాల్లో అంటే కొన్ని విలేజ్ డెవలప్ అయినాయి. మామూలుగా సర్పంచ్లు అప్పుడు ఉండి చేసుకున్నాం. మా విలేజ్లో మాత్రం అయితే ఎక్కడ వేసిన రోడ్లు అట్లనే ఉన్నాయి. సీసీ రోడ్లు మామూలుగా ఈ స్కూల్ ప్రాథమిక పాఠశాల ఈ స్కూల్ డెవలప్మెంట్ కానీ ఏదైనా కానీ ఎంతో కుంటుపడ్డది. ఇప్పుడు ఇంకా మదన్మోహన్ గారి చూస్తూ ఉంటే గబున ముందు తీసుకెళ్తేనే కానీ ఎక్కడ చూసినా అంత డ్రైనేజ్ కానీ అంత వ్యవస్థ ఎంత బ్యాక్ పడింది. అట్లాగే అంటే మీ తరపు అంటే ఈ ఎమ్మెల్యే గారి పనితీరు పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? ఎమ్మెల్యే గారు ఇప్పటిదాకా అంటే స్థానిక సమస్యలు ఎలక్షన్ రాలేవు కాబట్టి ఇప్పుడు సర్పంచ్ లేదు. మొన్నటిదాకా ఎలక్షన్ నడిచింది, ఇప్పుడు కూడా వచ్చింది. ఫండ్స్ ఏమి అంటే ఏదేమి రిలీజ్ కాలేదు. అట్లా ఏ ఫండ్స్ ఏమి రిలీజ్ కాలేదు కాబట్టి ఇక నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్లోకి వచ్చింది. ఇక మళ్ళీ మన గవర్నమెంట్ ఏర్పడ్డాక తర్వాత మన విలేజ్ల సర్పంచులు ఎంపీటీసీ జెడ్పీటీసీ అటువంటి అయిన తర్వాత పాలకవర్గం తయారైతే అప్పుడు ఉంటుంది. మళ్ళీ రెండోది బడ్జెట్ కూడా అన్నదానికి అక్కడక్కడ ఇక ఎమ్మెల్యే సభ ఏంటంటే
త్రాగునీటికి కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చి అక్కడక్కడ బోర్డు లేని దగ్గర ఇచ్చారు. మా దగ్గర త్రాగునీటి వసతి ఉంది, చేసే దగ్గర చేసింది. అట్లా అంటే ఇంకెట్లాంటి పనులు చేస్తే మన అభివృద్ధి, ఎందుకంటే వెనుకబడ్డదని చాలా రోజుల నుంచే వెనుకబడ్డది మనది. రోడ్డు రోడ్లే మెయిన్ మనం విలేజ్లో. ఇప్పుడు మా విలేజ్లో అయితే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ధర్మరావుపేట నుంచి అక్కడికి వెళ్ళి కాలేజీ వాడటానికి అన్నిటి కలిసి ఇటు ధర్మరావుపేట రోడ్డు ఈడదాకా వచ్చింది. ఇక్కడ నుంచి మా విలేజ్లోకి వెళ్ళి ఇరుకు రోడ్డు ఉంది. ఇరుకు రోడ్లో ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అదే రోడ్డుని తీసుకుపోయి 44 రోడ్కి ఇట్లా ఈ మల్పేట రోడ్ నుంచి చక్కగా తీసుకెళ్తే విలేజ్ కూడా బైపాస్ వెళ్ళిపోతుంది. మల్పేటలు కూడా అంటే మా మల్పేటలు మేము అదే దాన్ని ప్రతిపాదించడం. మంచి లొకేషన్, రోడ్డుకు వెడల్పు జాగేం అవసరం లేదు. ఖాళీ మెటల్ రోడ్ వేసి డాంబర్ రోడ్ వేసుకుంటే 44 జాతీయ రాజధానికి చక్కగా వెళ్ళిపోతారు ఎవరైనా కానీ. ధర్మవరం పెట్టలు కానీ మేము కానీ ఇబ్బంది ఏమి ఉండదు. ఇది విలేజ్లోకి వెళ్ళిపోవడానికి బాగా ప్రాబ్లం. చిన్నగా ఉంది. మళ్ళీ ఇప్పుడు మన విలేజ్ని ఇప్పుడు ఏం చేయలేము. అప్పుడు పూర్వం ఉన్నది కాబట్టి ఇప్పుడు వెడల్పు చేయాలంటే మనం ఏం చేయలేము. బైపాస్లో వెళ్ళిపోతే కరెక్ట్. మామూలుగా విలేజ్ వెహికల్స్ కాకుండా అన్ని వెహికల్స్ వారి వెహికల్స్ ఇక్కడికి వెళ్ళిపోతున్నాయి. అందుకే ఇట్లా ఒక రోడ్డు ఫస్ట్ మా ప్రాసెస్ ఏంటంటే ఆ రోడ్ వస్తే మాకు స్కూల్ దాకా చక్క మేము వచ్చేది కూడా ఎక్స్ రోడ్కి వెళ్ళి రాని అవసరం లేదు. పోలీసు ట్రాఫిక్ అనేది క్రాస్ బీస్ చేయకుండా వచ్చి స్టేట్గా వచ్చేసి ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూడా వెళ్ళిపోయేటోళ్ళు. హైవే నుంచి చక్కగా ఎక్కడి ఎర్రపాడు తాడువాయి అంతే పోయేటోళ్ళు. అన్ని కార్లు కూడా స్టేట్కి వెళ్ళిపోతాయి. మంచి ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు మా విలేజ్లో సెంటర్ విలేజ్కి వెళ్ళిపోతుంది కదా, మేజర్ ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇక మల్పేట విలేజ్లోకి వెళ్ళి పోవాల్సిన అవసరం లేదు. మా విలేజ్ పక్కనే పోతుంది. ఇక ఇది మెయిన్ సమస్య ఇప్పుడైతే. సారు ఇక ఇది దృష్టికి తీసుకెళ్తే పని చేస్తారని నేను అయితే అనుకుంటున్నా. నాకు ఇప్పటికైతే మేము పని చేయించుకున్నది ఏం లేదు. సార్ వచ్చిన పోతుంది కానీ ఇప్పుడు గవర్నమెంట్ అంతో ఇంతో కొంచెం డెవలప్మెంట్ మంచిగా ఉంది. ఇప్పుడు ఏదైనా చూసుకుంటూ ఏదైనా ఇప్పుడు మనకి ఇచ్చిన హామీలు కానీ పర్ఫెక్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడైతే రైతులంతా ఎలాంటి ఇబ్బంది లేకుంటున్నారు. గ్రామ అధ్యక్షుడిగా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారు మీరు? గ్రామ ప్రజలు అంటే అందరు కలుపుకొని చేసుకొని, ఇప్పుడు గవర్నమెంట్ 5 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మనం అందరం కలిసిమెలిసి ఉండి పని చేయించుకుందాం అనుకుంటే ఒక పట్టుదలతోటి యువ నాయకుడు సీఎం ఉన్నాడు, యువ నాయకుడు ఎమ్మెల్యే ఉన్నాడు. అలా పట్టుకొని మనం పని చేయించుకున్నప్పుడే మన విలేజ్ బాగుపడుతుంది. కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు అయిన తర్వాత అందరూ ఒక్క తాటి మీద ఉండి పని చేయించుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.